పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నేను ఎక్కడున్నాను అంటే ఒక బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు వచ్చాను అనమాట. ఇక్కడికి వస్తే మీకు కనిపిస్తుంది రసమయి ఫిలిమ్స్. సో రసమయి ఫిలిమ్స్ చూడగానే ఏదో ప్రొడ్యూసర్ ఇంటికి వచ్చాను అనుకుంటారేమో, కానే కాదనమాట. సో ఇక్కడ చూస్తే కనపడుతుంది ఇది ఏ సినిమాలో వాడిన దున్నపోత కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎస్, రుద్రాంగి జగపతి బాబు గారు అనమాట. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది రసమయ్య ఫిలిమ్స్ అంటే బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే అంటే ఎవరో అర్థమైంది కదా, రసమయ్య బాలకిషన్ మానుకొండూరు ఎక్స్ ఎమ్మెల్యే. ఆయన ఇంటి దగ్గరకు వచ్చామన్నమాట. ఆయన గలంతో ఎంతో మందిని ఉత్తేజపరచడమే కాకుండా తెలంగాణ నినాదంలో సో ఆయన రక్తం చెమటలై చింది ఎన్నో లాఠీ దెబ్బలను కూడా తట్టుకుంది, ఎన్కౌంటర్ కూడా చేయాలనుకున్నారు అప్పుల్లో. సో అదే రసమయ్య బాలకిషన్ ఇంటి లోపలికి వెళ్ళి ఆయన సాధించిన చాలా అచీవ్మెంట్స్ ఇంటి లోపల అలానే ఉన్నాయన్నమాట. ఇవన్నీ రసమయ్య బాలకిషన్ గారి సో కొన్ని మెమరబుల్ మూమెంట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కనిపిస్తున్నారు రసమయ్య బాలకిషన్. సో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటుంటారు. సో మనిషి ఉండటానికి కొంచెమే ఉంటారు కానీ మాట మాత్రం చిచ్చర పిడిగా అనమాట. ఏం బాలకృష్ణ, ఏంటి విశేషాలు? వెల్కమ్. మొట్టమొదటిసారికి మనం పలకరించడానికి మా ఇంటికి వచ్చినందుకు, నా ఆఫీస్కి వచ్చినందుకు నీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరం ఒక ప్లేస్ లో కలిసినప్పుడు నేను రెగ్యులర్ గా బాగా ఫాలో అవుతాను. నేను ఇష్టపడే వాళ్ళలో నువ్వు ఒకటి చెప్పగా థ్యాంక్ యూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఏం చెప్తారు, మీ చిరు జ్ఞాపకాలు అంటారా, ప్రశంసా పత్రాలు అంటారా, ఏం చెప్తారు? చాలా సంతోషం. ఎందుకంటే ఒకప్పుడు పాట పాడడానికి కోసం వేదిక దొరికినటువంటి పరిస్థితులను కూడా నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను చూసిన. రవీంద్ర భారతిలో అంటే మేము రవీంద్ర భారతి గేట్ అవతలనే ఉండేటోళ్ళం, యువతలకు వచ్చే పరిస్థితి కూడా లేకుండే. అట్లాంటి పరిస్థితి నుంచి ఇవాళ మా పాట అంటే తెలంగాణ పాట ఒకప్పుడు మోటు పాటగా చూసినటువంటి ఈ ప్రాంతంలో ఇవాళ అదే పాట ద్వారా ప్రపంచమంతా అంటే నాకు తెలిసి సుమారుగా నేను ఒక 50 దేశాలల్లో పర్యటించిన. దానిలో సుమారుగా ఒక 32 దేశాలల్లో తెలంగాణ పాట పాడిన. తెలంగాణ పాటను ఇలా అంటే చాలా పాటలు కదా. ఇప్పుడు మామూలుగా అంటే తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో అనేకమైనటువంటి పాటలుండే, దుఃఖ పాటలుండే, తెలంగాణ ఉద్యమ పాటలుండే, అలాగే తెలంగాణ జానపదాలు. ముఖ్యంగా ఇవాళ మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం ట్రెండింగ్. ఒక్కొక్క పాట ఇలా వందల మిలియన్స్ పాట ప్రచారంలోకి వెళ్ళిపోయినాయి. అంటే నిజంగా తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి గొప్ప సాంస్కృతికమైనటువంటి విప్లవంగా భావించుకోవచ్చు. ఒకటి మా అందరి కోసం. ఓయమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత సిన్నవాయే రామ, ఓయమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత సిన్నవాయే రామ, బురద పొలములోన కోటొక్క పాటెత్తి పూటక రెకురాలు నాటు పెట్టేదమ్మ, కోయిల గుంపోలే మేమంత గొంతెత్తి కొండ రాగం తీసివంత పాడేదమ్మ, ఒక్క తల్లి బిడ్డలు లెసద్ది బువ్వ మధ్యాహ్నము పూట ముద్దాలు దీనేది, గుత్త నాట్ల మీద పుట్టేనట్లు తెచ్చి పిల్ల జల్లాతోటి సల్లంగా బతికేది, నాటి కూలీలేడవాయే నేడొక్క పూట కూడా దొరకపాయే రామ. అంటే గుక్కడన్నటువంటి గంజినీల కోసం తన్లాడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవాళ పుట్ల కొద్దీ వడ్లు భూమికి బరువైనటువంటి సంపదను సృష్టించే గొప్ప ఎదిగిన విధానాన్ని ఆ రోజులు మళ్ళీ మన రోజులు రావాలంటే ఈ రోజులు పోవాలన్నటువంటి పాట చాలా బహుళ ప్రజాదరణ పొందింది. ఇది వరంగల్ సీన్ రాసిండు. నేను దీన్ని రాజకీయ ఉద్యమానికి అన్వయించి చాలా మంది కూడా అప్పుల్లో వరంగల్ సీన్ అన్న పాటలన్నీ కాపీ కొట్టి ఇది రాజకీయంగా పాడానని కాపీ కొట్టుకొని ఎక్కువ నేను ఇప్పుడు ఉద్యమ పాటలకు ఇప్పుడు చాలా మంది పాటలు ఉన్నాయి. గద్దరన పాటలు కావచ్చు, చాలామంది విప్లవ పాటలు ఉన్నాయి. విప్లవాల పాటలకు ఎక్కడ కూడా నేను అని ఎక్కడో ఉండదు. పాట ప్రజల్లోకి వెళ్తుంది కానీ రాసిన పాటగాళ్ళు ఎవరో కూడా తెలియదు. వాళ్ళ లక్ష్యం ఏంది, ప్రజలు దీని నుంచి చైతన్యం పొందాలి, ప్రజలు దీని నుంచి
వాళ్ళు కోరుకున్నటువంటి ఒక ఓదార్పునివ్వాలన్నటువంటి ఆలోచనతో చాలా పాటలు వచ్చినాయి. సో ఆ పాటలకు సంబంధించిన వచ్చిన ప్రశంసా పత్రాలు ఇవన్నీ ఇది ఆఫ్రికా, ఇవన్నీ అమెరికా, అదే దుబాయ్, ఒమను, ఇంకా అన్ని ఇట్లా అన్ని ఇంకా చాలా ఉండే. ఇది ఆఫీస్ కాబట్టి మేము కొన్నే పెట్టుకున్నాం ఇక్కడ. ఓకే ఓకే. ఇక్కడ మీకు కొన్ని కనపడుతున్నాయి చూడండి. సో ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారా? ఎస్ ఎస్. ఓకే. ఫస్ట్ నేను చైర్మన్ అయినప్పుడు, సాంస్కృతిక సారథి చైర్మన్ అయినప్పుడు ఆ డప్పు సార్ ఉన్నాడు కదా కేసీఆర్ గారు, అసలు ఇప్పటి వరకు ఏ కార్పొరేషన్ ఆఫీసు కూడా వెళ్ళి సారు ప్రమాణ స్వీకారోత్సవం చేయించలే. మొట్టమొదటిసారిగా ఒక్కసారి డప్పు కొడతారా? అది లేదు కదా. ఒక పాట అవుతుందా? నేను అప్పుడు బాగా, అంటే నేను చిన్నతనంలో ఫస్ట్ రేడియోలో పాడిన, నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు రేడియోలో పాడినట్టు నేను. తాహలేలో తాహలేలో ఏలేలో తందనానే తానా, తాహలేలో ఏలేలో తందనానే తానా, నాగులమ్మో 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 నల్ల నాగులమ్మ, నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ, నీ ఇంటి ముందర జామ, అరే జామలుందో జానా, నీ ఇంటి ముందర జామ, జామలుందో జానా, జానోలే 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 జీరామమ్మో నల్ల నాగులమ్మ, జానులే జీరామమ్మో నల్ల నాగులమ్మ. సరదాగా పాడుకునే జానపదాలు ఇవి. అంటే చాలా పాడేది నేను. మొత్తం అయితే నేను జానపదం పాడించాను. నేను వదిలేసిన ఇవి సంవత్సరాలు అవుతుంది అసలు. నేను జానపదాలను వదిలేసి ఉద్యమ పాటలు మొదలు పెట్టిన తర్వాత, ముందు నేను చిన్నగా ఉన్నప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పుడు కానీ, ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కానీ, అప్పటి నుంచి రేడియోలో పాడేది. అప్పుడు పాడుకునే పాటలు ఇవన్నీ జానపదాలు. సిన్ని సిన్ని బాగా పాపులర్. సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల పొజ్జొన్న గోసేదానా, ఆ కళ్ళు దూపళ్ళు నేను కోరి వచ్చిన కాఫీ జొన్నలుగా, ఇవన్నీ హిట్ సాంగ్స్. అల్లి బిల్లి అంగుర తోట నేను అడుగుకుంటా పోయే బండ్ల పాటల్లో వాడుకుంటూ పల్లె పాట నేను సిన్నంగా చేరాలి సిద్దిపేట అనేది అందశ్రీ రాసిండు అప్పట్లో. అట్లా అంటే అప్పుడు ఆ జమాన్లో. ఇప్పుడు కూడా ఆ జానపదాలు ఇంకా బాగా పాపులర్, చాలా మంది పిల్లలు పాడుకుంటా ఉంటారు. సూపర్. సో ఇంట్లో ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఇవన్నీ ఆఫీస్ కదా, నేను కావాల్సినవి రాసుకోవడం కానీ, ఏదైనా డిస్కషన్ కానీ, సినిమా డిస్కషన్ కానీ, తర్వాత మా ఉద్యమ పాటల డిస్కషన్ కానీ, రైటర్స్ కానీ ఎప్పుడు వస్తూనే ఉంటారు ఇక్కడికి కూర్చుండి. దీన్ని అట్లా ఆఫీస్ గా పెట్టుకొని చేసుకుంటున్నాం. సో అప్పుడు ఫస్ట్ లుక్ అలా ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాయి, వేస్తే అట్లనే ఉంటాయి. ఇప్పుడు ఆ లుక్ వేస్తుంటారు. అప్పుడు చేద్దాం, బయటికి వేస్తా కదా. మొన్న కూడా ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు తప్పకుండా వేస్తా. ఇప్పుడు మళ్ళీ అవసరం ఏర్పడి 10 సంవత్సరాలు గోసి గొంగడేసుకొని పాడే అవకాశం నాకు రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆ గొంగడేసుకొని పాడే అవకాశం నాకు రాలేదు. కానీ మళ్ళీ ఏవి ఆపలేలని మేమే అప్పుడు చెప్పాలి. మేము పాటలు పాడుకునేది తానాడిల్లా తల్లాడిల్లా ఏలో మన పల్లెల్లో నా ముసిముసి మబ్బుల కోడి పుంజు కొక్కరకో అని కూతలు పెట్టి తెల్లారిందని లేపంగానే అమ్మలక్కలు అలుకులు జల్లే ఎర్రజాజులా పూతలు ఏవి, ముగ్గులు లేక పల్లె తల్లుల అందము తగ్గి చెంగున దుంకే లేగదూడలు కిలకిల వలికే సిలుక పలుకులు ఏవి మన పల్లెల్లో నా ఎవని. ఈ పాట ఒకప్పుడు ఉద్యమం నడుస్తున్న కాలంలో అసలు ఈ చిలుక పలుకులేవి, వాకిళ్ళ ముగ్గులేవి పాడుకున్నాము. ఇలా మళ్ళా ముగ్గులు పోయి చిలుకల పలుకులు మాయమైపోయి మళ్ళీ ఏవి అనే పరిస్థితి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో మళ్ళీ ఏవి అనే పాడే పరిస్థితి కాబట్టి మళ్ళీ గొంగడి గోషి అన్ని రెడీగా పెట్టుకున్నాం. మళ్ళీ మేము ఎందుకు పెట్టుకున్నారంటే మళ్ళీ పెన్నుకు పదును పెట్టారు. తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి, సో గులాబీ జెండా రెపరెపలా ఆడాలి అని చెప్పేసి మళ్ళీ ఇదే గోచి కట్టి ఇప్పుడు అంటే పెన్ను పెట్టి నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి నేను కోరుకుంటున్నాను మీరు అనుకుంటున్నారు. కానీ ఇలా మీరు కూడా చూస్తూ ఉన్నారు, సీనియర్గా మీరు ఎన్నో ప్రాంతాలు తిరిగినావు, ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసినావు. ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి మేమని కాదు, ఇలా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. సార్ ఏడున్నావు సార్, మల్లరా సార్, ఆగమైపోయినాం సార్, గోసపడుతున్నాం సార్ అని చెప్పేసి ఎవరి కావాళ్ళు కైగట్టుకొని పాటలు పాడుకుంటున్నారు కేసీఆర్ గారి గురించి. అంటే నా వాయిస్ అని కాదు, ఇలా ప్రజల వాయిస్ కూడా ఆ పరిస్థితి కనబడుతుంది. మీరు దానికి కూడా పాట రెడీ చేశారా? మళ్ళీ రావాలి కేసీఆర్
మందే తప్పకుండా ఏది ఒక 2 lines ఇప్పుడు సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలలో మళ్ళీ కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలోన ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు పండుగల్లే ఇంటికొచ్చినోడు జనమునేత మన కేసీఆర్ సారే చల్ సారే అరే సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలలో మళ్ళా కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలల్లా. సో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. చేయరు కదా సార్, ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇవి మేము రాసినవో మేము కాదు, ప్రజలు మాట్లాడుకున్నటువంటి వాళ్ళ మాటల్నే పాటగా పాడుకున్నటువంటి సందర్భం ఇవాళ కనబడతా ఉన్నది మనకి ఎక్కడ పోయినా కూడా. సో ఇది ఇంకొక లివింగ్ ఏరియా ఇది మామూలుగా మనము కూర్చొని మాట్లాడుకోవడానికి కోసం అట్లా. సో ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్. ఎస్. సో ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్. అవును. సో మాస్టర్ బెడ్రూమ్స్ కూడా హాల్ ఉన్నట్టున్నాయి. హాల్ అంతా కూర్చుంటాం కదా మేము, కూర్చొని ఏదన్నా మన ఫ్రెండ్స్ కూడా వస్తారు రచయితలు వచ్చినప్పుడు వాళ్ళు ఉండడానికి కోసం. నేను ఇక్కడ ఉండను కదా, నేను ఉండేది అక్కడ కొంపల్లిలో ఉంటా, నేను ఇక్కడ ఉండను. ఇది ఓన్లీ ఆఫీస్ పర్పస్. ఒక్కొక్కసారి రైటర్స్ వచ్చినప్పుడు 2-3 రోజులు ఉన్నా కూడా వాళ్ళకి అంత అకామిడేషన్ కానీ డిస్కషన్ కోసం కానీ ఇక్కడే వంట ఇక్కడే ఉండడం, అన్ని ఇక్కడనే షేర్ చేసుకోవడం, పాటలు రాయడం కానీ కథలు రాయడం కానీ ఇవన్నీ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ఓకే. సో పైన ఇంకొక ఫ్లోర్, పైన ఒకటి టెర్రస్ పైన. చాలా బాగుంది వాల్ థీమ్స్ కానీ ఇవన్నీ కూడా. సో అంటే ఆఫీస్ అయినా ఇంటిలాగే చూసుకుంటున్నారు. ఆఫీస్ అయినా ఇల్లు అయినా ఎక్కడ ఆఫీస్ లాగా లేదు ఇది. ఆఫీస్ ఉన్నది, ఇల్లు. ఎవరన్నా మనోళ్ళు గెస్టులు వచ్చినప్పుడు ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు ఓకే వాళ్ళు. కవిత గారిది ఎప్పుడు ఫోటో? ఫస్ట్ ఫోటోనా? స్టార్టింగ్ ఫోటో తెలంగాణ జాగృతిగా వచ్చినప్పుడు. చైర్ మీరు చేయించుకున్నారు? సినిమా నేను కాదు, అది సినిమాలో రుద్రంగి జగపతి బాబు గారు కూర్చునేది అది ఆ సినిమా. చైర్ అంటే స్పెషల్ అది సినిమా తీసింది 1947 కదా, స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో తీసినటువంటి సినిమా. ఓకే. అంటే గడియలన్నీ బడులు కావాలన్నటువంటి కాన్సెప్ట్తో తీసిన సినిమా ఇది మామూలుగా. అట్లా అప్పుడు సాయుధ పోరాటంలో జరిగినటువంటి రోజుతో చేయించారు. ఈ చైర్ ఏమన్నా వాళ్ళే చేశారు, ఇక సెట్టింగ్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇంత హెవీ కదా, మళ్ళీ హెవీ ఉంది. పెద్ద కదా, పెద్ద గడి పెద్ద అది కదా, రాజులు కదా వాళ్ళు, దేశముఖులు. అంత 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 బరువును మనం ఎక్కలేము, అంత దాన్ని ఎక్కలేరు అంతే, మనకి ఇంత సరిపోతుంది. హోమ్ థియేటర్ లేదు, హోమ్ థియేటర్ ఏం చేయలేదు, ఊరికే హాల్గా పెట్టాము అంతే. ఓకే. సో ప్రశాంతత కోసం పాటలు, ప్రశాంతత అనేది ఉండదు. ప్రశాంతత అనేది నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ప్రశాంతతగా ఉండే పరిస్థితులు లేవు మాలాంటి వాళ్ళకు. కవులకు కావచ్చు, కళాకారులకు కావచ్చు, తర్వాత పొలిటీషియన్స్ కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో భాగస్వామ్యం అయిన వాళ్ళు ఎవరు కూడా ఇలా ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేరు. ప్రజలు లేరు ముఖ్యంగా ప్రశాంతంగా. ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి నాయకులుగా ఈ ప్రత్యేక రాష్ట్రం కోసము మేము ఎంత కష్టపడమో మీకు తెలుసు రోషన్. వాస్తవంగా నేను ఒక ఉపాధ్యాయునిగా ఉండి కూడా నన్ను సస్పెండ్ చేసిరు. తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుతున్నా అని చెప్పేసి నన్ను సస్పెండ్ చేశారు. నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదిలేసిన ప్రజల కోసం. ఒకప్పుడు మీరు చూసిరు అసలు ప్రజలు వాళ్ళ దుఃఖాల మీద కానీ వాళ్ళ మీద కానీ పాడుతూ ఉంటే భాగస్వామ్యమై కన్నీళ్ళు పెట్టినటువంటి దుఃఖం ఎంత ఎల్లదీసింది. ఎందుకంటే చీమ చిటుకుమంటే కూడా ఎన్కౌంటర్లు చేసే కాలాన్ని మేము ఎదురెదినాం తెలంగాణ ఉద్యమంలో. మీరు చూసిరు ఒక రాజశేఖర్ రెడ్డి, ఒక చంద్రబాబు నాయుడు, అట్లాంటి సీనియర్స్ అప్పుడున్న సిచ్యువేషన్ కూడా మీకు తెలుసు. చూసారు మరి ఎందుకు ఇప్పుడు బెల్లి లలిత పాటలు పాడితే చంపేయలేదా? ఎంతమంది ఎన్కౌంటర్లు అయ్యారు, ఎంతమంది పోయారు ఎన్కౌంటర్లా. అంటే మేము పాడేసి వస్తూ ఉంటాం కూడా. అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అట్లాంటి కాలానికి ఎదురు నడిచినాం మేము. అంటే చావుకు ఎదురు నడిచిన వాళ్ళం మేము. ఎదురు నడిచి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమైన వాళ్ళం. ఇప్పుడు నేను తెలంగాణ ధూమ్ధాం, అసలు ధూమ్ధాం నేనే 2002లో మొట్టమొదటిసారి కామారెడ్డిలో ప్రారంభించాం ధూమ్ధాం. అంతకుముందు ఈ కళా సంస్థలు కానీ ఎవరికి వాళ్ళే పనిచేసేది. జననాట్య మండలి కానీ, అరుణోదయ విమలక్క కానీ, ప్రజాకళ మండలి కానీ, ఇంకో ప్రజాకళ మండలి కానీ, తర్వాత మాదిగ దండోర కళ వాళ్ళవి కానీ, ఏ సంస్థకు ఆ సంస్థ ఎవరి కార్యక్రమాలు వాళ్ళు మాత్రమే చేసేవాళ్ళు. మొట్టసరిగా తెలంగాణ ధూమ్ధాం పెట్టిన తర్వాత వీళ్ళందరినీ అంటే తీరు ఒక పువ్వుని తీసుకొచ్చి బతుకమ్మని వేర్చినట్టుగా తీరు సంస్థలతోని, ఆ కళాకారులతోని తెలంగాణ ధూమ్ధాం అక్కడ పెట్టిన తర్వాత మీకు ఇది చూస్తున్నారు గద్దరన్న 2006లో మొట్టమొదటిసారిగా ఇది ఉంది కదా, ఈ ఫోటో తెలంగాణ దానిలో పాల్గొన్నారు. నాంపల్లిలో అంటే గద్దరన్న ఫస్ట్ ఈ ధూమ్ధాం తీసుకొచ్చినాం. కాల్పుల తర్వాత గద్దరన్న అసలు బయటకు రాలే. ఎవరన్నా గద్దరన్న పలకరియడానికి పోతే కూడా భయపడేటోళ్ళు, ఎక్కడ అడ్జస్టరు అని. అట్లాంటి అంటే ఒకవైపు నయం కదా, గద్దరన్న మీద కాల్పులు జరిపిన నయము. ప్రతిరోజు ఆయన అక్కడ అబ్జర్వేషన్ అంటే గద్దర్ దగ్గరికి ఎవరు వచ్చిపోతున్నారు, వాళ్ళని కూడా చంపాలే
అన్నంతటువంటి పరిస్థితులలో ఒకదికు ప్రభుత్వం దహనకాండ, ఒకదికు నైంగ్యాంగ్ దహనకాండ, ఇవి రెండింటి మధ్యన గద్దరన్న ఇంట్లోకే బయటకు వెళ్ళలే, అసలు ఎవ్వరు పోలే. 2006లో మొట్టమొదటిసారిగా నేనే గద్దరన్న ఇంటికి వెళ్ళి, అన్న నీ అవసరం ఇక్కడ ఉంది, ఇలా మళ్ళీ ఒక రాజకీయమైనటువంటి విప్లవం వస్తే తప్ప తెలంగాణ రాష్ట్రం రాదని చెప్పేసి గద్దర్ అన్న 2006లో ఆ ధూమ్ధామ్కి తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ప్రోగ్రామ్ ఆయన బాడీలో అప్పటికి బుల్లెట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీకు ఆ స్టేజ్ మీద కూడా చెప్తాడు కదా బుల్లెట్స్. అప్పుడు గద్దర్ అన్న నిద్ర వాస్తవంగా ఉన్నాయి. నాకు అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు గద్దర్ అన్న పాట పాడేది. ఊరు మనదిరా వాడ మనదిరా ఊరు మనదిరా, అది అయ్య చేసినప్పు కిందికి దొరల్లో జీతగాడ, 6 ఏళ్ళకి జీతముంటివా దొరల్లో జీతగాడ, మీసమన్న ములువక ముందే దొరల్లో జీతగాడ, కాశగొట్టి కుప్ప పెడితివని, సిరిమల్ల చెట్టు కింద లచ్చుమమ్మో నువ్వు సినబోయి ఉన్నావు ఎందుకమ్మని, ఇట్లాంటి పాటలు అంటే ప్రజల యొక్క గోసల మీద, ప్రజల కన్నీళ్ళ మీద అన్న రాసినటువంటి పాటలు. నేను 7వ తరగతిలో అప్పుడు, నేను చిన్నప్పుడు పాడినప్పుడు కూడా నేను ఒకసారి జైలుకి తీసుకుపోయి 7వ తరగతిలో నన్ను, నువ్వు అన్నల పాటలు పాడుతున్నావు నన్ను దుబ్బాకలో. నేను మా ఊరు రావురుకుల సిద్దిపేట దగ్గర దసరా అప్పుడు ఈ పాటలు పాడుకుంటా పోయినాం. ఎర్ర జెండే నీయలో ఎర్రనిది జెండే అంటే చిన్నప్పుడే పాడటం. నేను ఈ కొత్త గద్దరన్న పాటలు వచ్చినాయి, ఇవి పాడితే అప్పుడు పోలీస్ పటేల్ అని ఉండే, ఇప్పుడు లేదు మాలిస్ పటేల్. అప్పుడు పోలీస్ పటేల్ అనేటోడు మనకు తుపాకీ ఊర్లంతా ఆయనే అన్నట్టుగా. అట్లా నన్ను ఈ 7th క్లాసులనే గద్దరన్న పాడవాని అందుకు పోలీస్ స్టేషన్లో నన్ను గోడకూరి చేయించారు. ఇట్లా ఇంకొకసారి పాటలు పాడొద్దని, చిన్నపిల్లగాని కాబట్టి, లేకుంటే కొట్టేవాళ్ళు, మిగతా వాళ్ళని కొట్టిరు, నన్ను గోడకూరి చేయించిండు. అంటే అట్లాంటి గద్దరన్న పాటతోని గోడకూరి చేసిన నేను తెలంగాణ ధూమ్ధాంలో మళ్ళీ గద్దరన్న నా నాయకత్వంలో గద్దరన్న పాట పాడండి. గొప్ప విషయం ఏంటంటే, అప్పుడు ధూమ్ధాం నేను నడిపించేటోని కదా. అన్న వచ్చి కూర్చున్న తర్వాత అసలు అన్న నేను ఇద్దరం కలిసి పదగారు, అమ్మ తెలంగాణమ్మ శివశివ అంటూ ఒక్క పొద్దుడి సేయంలాడరాజన్న రూపం చూడు, పాయలై విడిపోయే గంగా 7 పాయల జాతర చూడు, అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము, కొమ్రెల్లి మల్లన్నను చూడు కొండ సోరికెల్లో దాగుండు, ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టిన తెలంగాణ తల్లిని చూడు అమ్మా తెలంగాణ. అన్నతోని కలిసి ఆయన పాటను షేర్ చేసుకొని ఆయనతోని కలిసి పాడడం అనేది నిజంగా నాలాంటి వ్యక్తి, నాలాంటి వాళ్ళకు ఒక గొప్ప అదృష్టంగా ఎన్ని అసలు ఎన్ని పాడిన సందర్భాలు 10,000 వచ్చాయి. అంటే 10,000 అని కాదు కానీ సందర్భోచితంగా అనేక పాటలు. ఇప్పుడు దుఃఖాల మీద వాడు, ఇప్పుడు నీళ్ళ మీద ఉన్నది అనుకో, తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో, ఊరౌతల బోరింగు తుమ్మెదాలో, సపుడేమో టింగు టింగు తుమ్మెదాలో, కొట్టి కొట్టి సేతులరిసే ఒర్రి నోరు వరిసే, ఇళ్ళ కోసము జగడమాయే తుమ్మెదా ఊరు వాడాలు. అంటే మంచినీళ్ళు దొరకనటువంటి దుఃఖం మీద లేడీస్కు. తర్వాత తలాపున పారుతుంది గోదావరి మనసేలక ఎడారి, గోదావరి గలగల గోదావరి కదిలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరిగిలిడుతుంటే బంగారు పంటలే పండుతాయి అన్నప్పుడు పిల్లగాడు లేచి, సార్ గలగల గోదావరి శ్రీరామ్ సాగర్ నుంచి మన బాసర నుంచి శ్రీరామ్ సాగర్ ఆయకట్టు ఒక పంటకు అల్లాడిపోతూ ఉంటే 3వ పంటకు పోలవరం అమ్ముతున్న గోదావరి మాకు తెలుసు సార్, కానీ ఆ పంటలు ఏడవండుతున్నో చూపించి ఆ పాట అని చెప్పు సార్ అని అడిగినంత ప్రశ్నలు లేవనెత్తినటువంటి సాంస్కృతిక విప్లవాన్ని తీసుకొచ్చినాం మేము. ఎక్కడ మాటలు కృష్ణమ్మ, ఎక్కడ గలగల కృష్ణమ్మ, నల్గొండ వాళ్ళ నడుములు వంకర పోతా ఉంటే ఎడమకాల ఎండబెట్టి కుడికాల పొట్ట పోతున్నా కృష్ణమ్మ అని చెప్పినాం మేము. నలకంట అంటే ఇట్లాంటివన్నీ, చెట్టు మీద పిటాలెవురవు సేదబాయిలో ఊటలూరవు, పచ్చనూర్లా పలుగురాళ్ళు తేలినాయి, పని పాట లేక ప్రజలు తల్లాడిల్లినారు, పల్లె నా పల్లెర్లు మొలిసే తెలంగాణలోనా నా పంట సేలలోనా. అంటే ఒక్కటి కాదు, చాలా తెలుసుకోవాలి ఆయన గురించి, ఆయన ప్రస్థానం గురించి, ఆయన పాటల గురించి, ఆయన విప్లవాత్మకమైన ఎన్నో వాటి నుంచి బయటపడి ఈరోజు తెలంగాణలో రసమయ్య బాలకృష్ణ అంటే ఒక బ్రాండ్గా నిలబడ్డారంటే బికాస్ ఆఫ్ ఆయన డెడికేషన్, ఆయన చేసిన హార్డ్ వర్క్, ఆయన కృషి అంతా ఇంత కాదు. సో దాన్ని చాలా నిలబెట్టి కాదు, చాలా ఒక మంచి ఇంటర్వ్యూ రూపంలో తెలుసుకోవాలనుకున్నాం కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ రసమయ్య బాలకృష్ణ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.